హలో ఫ్రెండ్స్, బొచ్చుబాబు సానా డైరెక్షన్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మెయిన్ లీడ్గా నటించిన పెద్ద మూవీ నుండి సెకండ్ సింగిల్ అయితే వచ్చింది భయ్య. మరి వీళ్ళైతే 7 గంటలకు రిలీజ్ చేస్తామని చెప్పారు. నేనైతే మార్నింగ్ నుంచి ఈగర్లీ వెయిటింగ్ చేస్తాను. కాకపోతే దెయ్యాలు తిరిగే సమయంలో రిలీజ్ చేశారు భయ్య. నేనైతే నిన్న చూడలేదు కానీ మార్నింగే సాంగ్ చూశాను భయ్య. సాంగ్ చూసిన వెంటనే షాక్ అయిపోయాను. నిజంగా రామ్ చరణ్ యొక్క ఎనర్జీ చూసి షాక్ అయిపోయాను భయ్య. ఇక ఫైనల్గా ఈ సాంగ్లో ఒక షాట్ వచ్చింది. ఆ షాట్ చూసి అయితే దిమ్మ తిరిగిపోయింది. ఇక ఫైనల్ షాట్ ఏంటో తర్వాత మాట్లాడుకుందాం. ముందు అయితే రామ్ చరణ్ యొక్క ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలి భయ్య. నేను చాలాసార్లు చెక్ చేశాను. 2xలో కానీ పెట్టి చూసేస్తున్నాను ఏంట్రా బాబు అనే విధంగా చెక్ చేశాను భయ్య. అంత స్పీడ్గా డ్యాన్స్ వేసాడు. ఏంటి ఆ డ్యాన్స్ ఏంటి, ఆ గ్రేస్ ఏంటి, ఆ స్పీడ్ ఏంటి. 1.2xలో చూసినా సరే అది ఇంకా స్పీడ్గానే అనిపిస్తుంది భయ్య. మరి వాళ్ళు కానీ ఏమన్నా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి మనకి ఎడిట్ చేసి చూపించారో లేకపోతే రామ్ చరణ్ అంత స్పీడ్తో వేసాడో తెలియదు కానీ చాలా స్పీడ్గా అయితే డ్యాన్స్ అయితే వేసాడు. మరి ఇంత ఎనర్జీతో నేటి కాలంలో ఏ హీరో కూడా పాన్ ఇండియా హీరో వెయ్యడేమో అని నాకైతే అనిపించింది భయ్య. అదేవిధంగా బాస్ యొక్క స్టెప్స్ని కూడా కొన్ని అయితే మ్యాచ్ చేసే ప్రయత్నం అయితే కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అయితే చేశాడు. ఎనివే రామ్ చరణ్ అయితే 50% అయితే మ్యాచ్ చేశాడు. బాస్ని మ్యాచ్ చేయడము వాళ్ళలో ఎవరికి కూడా సాధ్యం కాదు భయ్య. బాస్ది వేరే లెవెల్. ఆయనలో గ్రేస్ ఉంటుంది, రామ్ చరణ్లో కూడా గ్రేస్ ఉంటుంది. కానీ ఈ రైరా రైరా సాంగ్లో మాత్రం గ్రేస్ని పక్కన పెట్టి స్పీడ్ మీద ఫోకస్ చేశాడు భయ్య. జానీ మాస్టర్ యొక్క స్టెప్లో నాకు అంతేం అద్భుతంగా అనిపించలేదు. ఎప్పుడో 2015లో బ్రూస్లీ టైంలో ఏ విధంగా స్టెప్స్ ఉన్నాయో అదే విధంగా అనిపించినాయి. జానీ మాస్టర్ని అయితే పక్కకు మార్చేయాలి రామ్ చరణ్. స్టెప్స్ నాకు బాగోలేదు, నాకు అంత నచ్చలేదు. కానీ రామ్ చరణ్ యొక్క స్పీడు గ్రేసు చాలా అద్భుతంగా నచ్చింది భయ్య. ఇక అనంత్ శ్రీరామ్ లిరిక్స్ ఇచ్చాడు. ఆ లిరిక్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. మోటివేషన్కి సంబంధించిన సాంగ్ అనమాట ఇది. వాళ్ళు చెప్తున్నట్టే లిరిక్స్ కూడా చాలా మోటివ్గా ఉన్నాయి. ఇక వీటన్నిటికి తోడు మ్యూజిక్ భయ్య. మ్యూజిక్తో పాటు ఏఆర్ రెహమానే తనే సొంతంగా పాడాడు. మరి ఆయన పాడిన పాటలంటే నాకైతే చాలా ఇష్టం. అదేవిధంగా ఈ సాంగ్ కూడా ఆయన ట్యూన్లో చాలా అద్భుతంగా అనిపించింది భయ్య. ఇక కొరియోగ్రఫీ బాగుంది, ఆ పిక్చరైజేషన్ బాగుంది, ఆ కలర్ గ్రేడింగ్ బాగుంది. ఒక్క హీరోయిన్ కూడా లేకుండా, ఒక అమ్మాయి కూడా లేకుండా మొత్తం బాయ్స్తో చేసిన ఈ సాంగ్ ఒక ఊపైతే ఊపైపోతుంది భయ్య. ఎస్పెషల్లీ రామ్ చరణ్ యొక్క ఎనర్జీ అయితే మాత్రం ఎవరో మ్యాచ్ చేయలేకపోతున్నారు భయ్య. అక్కడ ఒక 1000 మంది ఉన్నారు ఆ డ్యాన్స్ గ్రూప్లో. రామ్ చరణ్ తప్ప నాకు ఇంకెవ్వరో పేస్ అయితే గుర్తుకులేదు. ఆ విధంగా కొరియోగ్రఫీ ఉంది, పిక్చరైజేషన్ ఉంది, రామ్ చరణ్ యొక్క ఎనర్జీ కూడా ఉంది. ఇక ఫైనల్గా బ్యాట్ని గిర్రగా తిప్పుతూ 6 కొట్టే సీను ఇది మాత్రం హైలైట్ అని చెప్పవచ్చు భయ్య. లాస్ట్ టైం టేజర్లో బ్యాట్ని నేలకు కొట్టి 6 కొడతాడు. ఇక అదే చూపిస్తే రొటీన్ అనుకున్నాడేమో మన బుచ్చిబాబు. డిఫరెంట్గా ఆలోచించి బ్యాట్ని గిర్రని తిప్పుతూ 6 అయితే కొట్టాడు భయ్య. మరి ఈ సినిమా కానీ ఇప్పుడు వరల్డ్ కప్ నడుస్తుంది కదా, ఈ వరల్డ్ కప్ సమయంలో వస్తుంటే వేరే లెవెల్లో ఉందనేమో నాకైతే అనిపిస్తుంది భయ్య. ఎందుకంటే క్రికెట్ బ్యాక్డ్రాప్లో ఈ మూవీ అయితే వస్తుంది కాబట్టి ఈ వరల్డ్ కప్లో వచ్చుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ హైప్ అయితే పెరుగుతుంది. ప్రజెంట్ కూడా చాలా హైప్ అయితే ఈ మూవీకి అయితే ఉంది భయ్య. మరి ఈ సినిమా అయితే April 13 రాబోతుంది. బొచ్చిబాబు సానా అయితే నెక్స్ట్ లెవెల్కి మూవీని అయితే తీసుకుపోబోతున్నాడు అనే విధంగా నాకైతే అనిపించింది. మరి మీరు కానీ ఈ సాంగ్ని చూస్తుంటే మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి భయ్య.